ఫోటో సరే వరాదు. చెప్పదే కరెక్ట్ ఇప్పుడు దీంట్లో పోతే కైన్ మేళ పోలమ్మా రోడ్డు మేళ పోనమ్మా చూడు ఎంత అన్యాయం చూడు చంద్రబాబు పరిపాలన రైతు మామిడికాయలు కూడా అన్యాయం చేస్తారు. రోడ్లో నిలేస్తున్నారు పోలీసులు. ఇటువంటి బాధలు కూడా మనకు పోయేదానికి కూడా దోవ లేకుండా అడవుల్లో దారుల్లో పొలాల్లో బ్రిటిష్ పరిపాలన కన్నా మోసం అయిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన. చూడ రైతులు పొలాల్లో ఎక్కడెక్కడోళ్ళు మామిడికాయలు ఎట్లా నిలిచిపోయినాయి తోటల్లో. ఇటువంటి భయం ఏంటో జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఏంటో తెలుస్తా ఉంది. వీళ్ళని చూస్తేనే కిలోమీటర్లు వచ్చినాము. కిలోమీటర్లు అక్కడ నుంచి ఎంత దూరం ఉందన్న? దగ్గర 3 కిలోమీటర్లు ఉంది. అంత భయమా జగన్మోహన్ రెడ్డి? ఇంత భయాన్ని చూపిస్తున్నాడా మీకు జగన్మోహన్ రెడ్డి అంటే? ఎందుకన్నా ఈ తిరిగి రాజకీయాలు వదిలేయన్న రాజకీయాలు మానేసి బయటకు వెళ్ళన్నా.
తిరిగి రాజకీయాలు మానుకోండి. ధైర్యం ఉంటే ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ వీళ్ళకి భయపడి కదా రాజకీయంగా పోరాడవలసింది. నాయకుడు కలెక్టర్ కూడా ప్రతి ఒక్క సమస్య మాట్లాడాడు. అటువంటి వెంకటరెడ్డి గారిని కూడా ఖచ్చితంగా పోకూడదనేసి పోలీసులు నిర్బంధిస్తే ఇస్తే మేము అడ్డుదారిలో ఎక్కడంటే అక్కడ పోవాల్సి వస్తా ఉన్నది. అక్కడ కూడా పోతామో పోవో కానీ ఎంత 9 కిలోమీటర్లుగా నడుచుకుంటా వస్తా ఉన్నాం. పొలాలలో చేస్తే నిర్వాహకం చెప్పండి. కాబట్టి ఇంకైనా కూడా మాకు దారి కల్పించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తే మా బాధలు మేము చెప్పుకుంటామని కూడా మీకంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ చంద్రబాబు కూడా కళ్ళు తెరిచి రైతుల దగ్గర సమస్యలన్నీ కూడా జగన్ దగ్గర చెప్పుకున్నాడుగా పోలీసు వాళ్ళంతా కూడా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాదు ఆడ అది నడిచి ఇంకోటి పెట్టాం మాట్లాడి నడిచి వర్షం వచ్చాడు. బండికి దింపేద్దాం దింపడా ఏముంది అదే డాబా వస్తారా ఫ్లైఓవర్ ఫస్ట్ ఫ్లైఓవర్ బండి దింపేద్దాం రా ఫ్లైఓవర్ అవునప్పుడు చూసారా ఫ్రెండ్స్, చిత్తూరులో జగన్ చూడడానికి కొండల సైతం ఎక్కించుకుని వచ్చేస్తున్నారంటే ఎంత అభిమానం చూడండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ జగన్ అంటే. అరే అన్న ఏ ఊరు అన్న, ఏ ఊరు వెళ్ళేది? బంగారుపాలెమా? ఏంటి ఎందుకని అక్కడికి అంత అభిమానం ఏంటి జగన్ అంటే? జగన్ చూడనియట్లేదా జన పోలీసు వాళ్ళు? ఇంత కష్టపడతా అని ఇంకో రాయి ఎత్తే సరిపోతానా? ఇగో చెప్తానా